విదురుడు భీష్ముడికి పాండవులు అసలు ఎలా బతుకున్నారో చెప్తూ ఇలా అన్నాడు. అసలు ఏం జరిగిందంటే, ఏ రోజైతే ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరుణ్ణి మీరందరూ కలిసి వెకేషన్ కి వెళ్ళరండి అని అన్నాడు, ఆ రోజే యుధిష్ఠిరుడికి ఆ కోరిక వెనకాలన్న దురుద్దేశం అర్థమైంది. కానీ నో చెప్దామంటే అది కోరిక మాత్రమే కాదు, ఆయన రాజు కాబట్టి అది ఆజ్ఞ కూడా. సో నో చెప్పడం కంటే ఎస్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళటమే ఆ టైంకి రైట్ అనుకున్నాడు. అలా పాండవులు కుంతి వెళ్లేటప్పుడు నేను కూడా వాళ్ళతో తోడెళ్లి ఒక కోడ్ లాంగ్వేజ్ లో దుర్యోధనుడి కుట్ర గురించి చెప్తూ ఇలా అన్నాను. అగ్ని మనిషిని చలి నుంచి కాపాడుతుంది, కానీ అదే అగ్ని ఎండిపోయిన చెట్లను, మండే వస్తువులను దహించేస్తుంది. ఆ మంట అలాగే పెరిగి పెరిగి పెద్ద పెద్ద అడవుల్నే కాల్చేస్తుంది. కానీ ఆ మంట ఎంత చెలరేగినా కలుగులో ఉన్న ఎలక మాత్రం ఎప్పుడూ సురక్షితంగానే ఉంటుంది అని అన్నాను. అలా చెప్పాక యుధిష్ఠిరుడు పాండవులు కుంతితో ఇలా అన్నాడు. అమ్మ, వారణావతంలో మనం ఉండబోయే కోటలో అగ్ని ప్రమాదం జరగబోతుంది. మేము 5గురం చాలా అలర్ట్ గా ఉండి అక్కడ నుంచి బయటపడే మార్గం తెలుసుకుంటాము అని అన్నాడు. అలా ఆ కోటలోకి వెళ్లిన వెంటనే యుధిష్ఠిరుడు ఆ కోట మొత్తం తిరిగి చూసి భీముడిని పక్కకు పిలిచి ఇలా అన్నాడు. సోదరా, ఈ గోడల నుంచి నెయ్యి వాసన, లక్క వాసన వస్తుంది. దీనికి కొంచెం మంట అంటినా ఈ కోట మొత్తం ఒక్కసారిగా పేలిపోతుంది. సో మనమందరం లోపల ఉన్నప్పుడు ఈ కోటకి మంట అంటించి మనని కాల్చి బూడి చేయటమే దుర్యోధనుడి ప్లాన్ అనుకుంటా అని అన్నాడు. అప్పుడు భీముడు, ఇందులో పెద్ద ఆలోచించాల్సింది ఏముంది, ఈ కోట అంత ప్రమాదకరమైనప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు కంపోజ్డ్ గా ఇలా అన్నాడు. మనం ఈ కోటలో నుంచి బయటికి వెళ్ళటం పెద్ద కష్టమైన పని కాదు, కానీ దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ మనకి మంచివి కావు. ముందు ఈ పురోచనుడు మూర్ఖుడు మనం తప్పించుకోవడానికి ట్రై చేస్తాం అడిగి తెలిస్తే ఏదో ఒక దొంగ దెబ్బ తీస్తాడు. నేను యువరాజునైనా అధికారం ఇంకా డబ్బు దుర్యోధనుడి కంట్రోల్లోనే ఉంది. అలాగే దుర్యోధనుడికి హెల్ప్ చేయడానికి చాలా మంది ఉన్నారు, మనకెవరూ లేరు. సో ఇప్పుడు మనం తప్పించుకొని హస్తినాపురానికి వెళ్ళినా అక్కడ దుర్యోధనుడు ఇవన్నీ వాడి మనని చంపడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. అందుకే మనం ఈ కోటలో కాలిపోయి చనిపోయినట్టు అందరినీ నమ్మించి ఇక్కడ నుంచి బయటపడి కొంతకాలం రహస్యంగా బతుకుదాము. ఎప్పుడు వాడికే టైం కలిసి రాదు, మన టైం కూడా వస్తది. అప్పటిదాకా మనం కొంచెం సంపద బలం కూర్చుకున్నాక మనం ఏం చేయాలో ఆలోచించవచ్చు అని అన్నాడు. అందరూ ఆ ప్లాన్ కు ఒప్పుకున్నారు. కానీ అందరినీ నమ్మించి ఈ కోటలోంచి తప్పించుకోవడం ఎలా? ఎందుకంటే ఈ కోటకి ఒకటే ఎంట్రీ, ఒకటే ఎగ్జిట్ ఉంది. ఆ ఒక్క డోర్ దగ్గర పురోచనుడు ఎప్పుడు కాపలా కాస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి తప్పించుకోవడం ఎలా అని యుధిష్ఠిరుడు ఆలోచిస్తుంటే అతనికి విదురుడు మాటలు గుర్తొచ్చాయి. కానీ ఆ మంట ఎంత చెలరేగినా కలుగులో ఉన్న ఎలక మాత్రం ఎప్పుడు సురక్షితంగానే ఉంటుంది. అప్పుడు స్వరంగం నుంచి తప్పించుకోవాలనే ఆలోచన వచ్చింది. అప్పుడే స్వరంగాలు తోవటంలో ఎక్స్పర్ట్ అయిన విదురుడు మనిషి ఒక అతను వచ్చి పాండవులు సీక్రెట్ గా కలిసి ఎవరికీ తెలియకుండా స్వరంగం తోవడం మొదలుపెట్టాడు.